బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో అటు తమిళనాడు, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముఖ్యంగా తమిళనాడులో దాదాపు 5 జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉండడంతో అటు తమిళనాడు సర్కార్ కూడా 5 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పాఠశాలలకి సెలవులు ప్రకటించాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా లీవ్ తీసుకోవద్దని చెప్పి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇప్పటికే ఆదేశాలు అందాయి. దాంతోపాటు కూడా ఏపీకి సంబంధించినటువంటి తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి కూడా ఆ ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి పలు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై ఇటీవలే వర్ష నుంచి పూర్తిగా కోలుకున్నటువంటి సందర్భంగా మరోసారి ఈ వర్ష ప్రభావం తీవ్రంగా కనిపిస్తుండడంతో మరోసారి చెన్నైలో కొంత అలర్ట్ అనేది చేశారు. ఇప్పటికే చెన్నైలో ఉన్నటువంటి ప్రధాన మార్గాలన్నీ కూడా కొంత జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాగపట్నం కావచ్చు, కడలూరు, అటు తిరువన్నామలై, కంచి ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కువగా వర్ష ప్రభావం కనిపిస్తోంది. దాంతోపాటు కూడా ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి తడా, సత్తవేడు, నెల్లూరు ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుండడంతో ముఖ్యంగా కొంత అలర్ట్ అనేది జారీ చేశారు. ముఖ్యంగా సముద్రానికి వేటకు వెళ్ళేటువంటి వారిని పూర్తిగా వెళ్ళకూడదని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు అందాయి. దానికి సంబంధించి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇంకా 2 రోజుల పాటు కూడా ఇంకా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే అటు తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులను కూడా కొంత అలర్ట్ చేస్తుంది. ఎందుకంటే కనుమ రహదారుల్లో కొండ చర్యలు విడిగిపడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కూడా కొంత టిటిడి అధికారులు కూడా వాహనదారులకి కొంత రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టినట్టు కొంత అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇంకా కురుస్తాయని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే అటు తమిళనాడు కావచ్చు, ఇటు ఏపీకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కొంత ఇప్పటికే అప్రమత్తం చేశారు. అంటే పాఠశాలకు సంబంధించి కావచ్చు, అంటే మిగతా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ముందస్తు చర్యల్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులంతా కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి. మరో 2 రోజుల పాటు కూడా ఇదే ప్రభావం కనిపిస్తుండడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంటే చెన్నైలో మనం ఇటీవలే చూసాం, పెద్ద ఎత్తున వర్షాలు కురిసి చాలా ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి సందర్భంగా అక్కడ ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి చెన్నై మరోసారి వర్షాలు కురుస్తాయి, తీవ్రమైనటువంటి వర్షాలు 2-3 రోజులు ఉంటాయని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికలతో మరోసారి చెన్నై పట్టణం అంతా కూడా కొంత షాక్కు గురైంది. ఎక్కడైతే వర్షా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందో ఆ ప్రాంతాలంతా కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చెన్నై సర్కార్ చేస్తుంది. 2 రోజుల పాటు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు ఏపీ, తమిళనాడుకు సంబంధించినటువంటి వర్షా ప్రభావం ఎక్కడ కనిపిస్తుందో ఆ ప్రాంతాలంతా వారంతా కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.